హాయ్, దిస్ ఈస్ తురగా శ్రీరామ్, యువర్ పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం అరికెపూడి గాంధీ, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ శాసనసభ్యుడు. వీళ్ళిద్దరి మధ్య 2 రోజులు జరుగుతున్న డ్రామా గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని కంటిన్యూస్గా చూస్తూ కూడా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వస్తే, నీ ఇంటికి వచ్చా, నీ గుమ్మంలోకి వచ్చా, దమ్ముంటే బయటికి రారావు. ఇది అరికెపూడి గాంధీ గారి డైలాగులు. పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి దగ్గరికి వెళ్ళి డైలాగుల మీద డైలాగులు చెప్పారు అరికెపూడి గాంధీ గారు. అయితే ఫస్ట్ మొదలుపెట్టింది, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా ఈ మొత్తంగా వ్యవహారానికి అంటే, అరికెపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాడు. కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకున్నాడు. అది మనకి ఫోటోలో కూడా చూడొచ్చు మీరు. సో అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరి మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు ఏమో దీని మీద ఒక 4 వారాల లోపు డెసిషన్ తీసుకోండి అని చెప్పి తెలంగాణ స్పీకర్కి ఆర్డర్ వేసింది. సరే, ఆ ఆర్డర్ని పట్టించుకోరా, లేదా హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్కి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, అది వేరే అంశం. ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఈ అరికెపూడి గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ పోస్ట్ ఇచ్చింది. అంటే పిఎస్సి చైర్మన్ పోస్ట్ మామూలుగా ఎవరికి ఇస్తారు? ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. అలా పిఎస్సి చైర్మన్ పోస్టు అరికెపూడి గాంధీకి ఇచ్చి, అరికెపూడి గాంధీ మా పార్టీ వాడు కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీనే, అందుకనే మేము అతనికి పిఎస్సి చైర్మన్ ఇచ్చాము. అలా కాంగ్రెస్లోకి వెళ్ళినవాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అసలు ఇతను బీఆర్ఎస్ మెంబర్ అని చెప్పి అనౌన్స్ చేసింది. స్పీకర్ కూడా అదే అలాగే ఉంది ప్రస్తుతానికి, ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంది. అయితే గొడవంతా ఏంటంటే, ఇప్పుడు ఈ తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు రాజకీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఎలాగో తెలుసు. అందుకని కౌశిక్ రెడ్డి గారు ఏం చేశాడు, నీకు దమ్ముంటే నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయి, నీ ఒంటి మీద బీఆర్ఎస్ కండువా కప్పుకో, లేకపోతే నేను వచ్చి నీ ఇంటి మీద రేపు పొద్దున్న నేను బీఆర్ఎస్ జెండా నేను వచ్చి ఎగరేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ చేయడమే కాకుండా నిన్న ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక చీర గాజులు అరికెపూడి గాంధీ గారు చూపించి, నువ్వు ఆడవాళ్ళలాగా లెక్క, నువ్వు ఈ చీర కట్టుకుని గాజులు వేసుకో, నువ్వు చేతకానాడు అన్నట్లాగా మాట్లాడాడు. దాంతో ఆవేశాలు పెరిగినాయి. ఇవాళ బయలుదేరుతానని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని బయలుదేరంగానే పోలీసులు ఆయన ఆపేశారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి పోలీసులు ఆటోమేటిక్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం ఇంటి నుంచి బయట రాకుండా, అంటే జస్ట్ ఆ గుమ్మం దాకా రానిచ్చి ఇంకా అక్కడ ఆపేశారు. సరే, అక్కడి నుంచే మాట్లాడడం మొదలెట్టాడు. ఏదో ఈయన ప్రెస్ మీట్ ఈయన పెడుతున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. వాళ్ళ ఇంటి దగ్గర అరికెపూడి గాంధీ, ఆయన ఇంటి దగ్గర ఆయన ప్రెస్ మీట్లు, ఇటు ఈయన ప్రెస్ మీట్, ఇటు ఆయన ప్రెస్ మీట్, ఇటు ఈయన ప్రెస్ మీట్, ఇటు ఆయన ప్రెస్ మీట్. చివరికి చెప్పిన టైంలోపు పాడి కౌశిక్ రెడ్డి రాలేకపోయాడు. నేనే వెళ్తాను పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అని చెప్పి అరికెపూడి గాంధీ గారు బయలుదేరాడు. పెద్ద క్యాన్వా వేసుకుని బయలుదేరాడు. ఏకంగా 3 మంది కార్యకర్తలను వేసుకుని. మరి దీన్ని ఆపాల్సిన పోలీసులు దీన్ని మాత్రం ఆపల. అరికెపూడి గాంధీ గారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళేదాకా వెయిట్ చేశారు. ఇంటి దగ్గర అక్కడ బ్యారికేడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ బ్యారికేడ్స్ అంటే అక్కడ ఒక గేట్ లాగా ఉంటుంది కదా, వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్లకుండా, ఏ వెహికల్స్ ఏవి వెళ్లకుండా అడ్డుపడేది ఉంటుంది. దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు విరిచేశారు. అవుట్ పోస్ట్ లాగా ఉంటుంది కదా బయట, సెక్యూరిటీ పోస్ట్. ఆ సెక్యూరిటీ పోస్ట్ని పెద్ద మెటల్ది ఉంటుంది, దాన్ని ఏకంగా విరిచేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. విరిచేసి మొత్తం వెనకాల ఉన్న గేటుని ఎక్కి దూకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది షర్టు చిరిగిపోయినాయి,
రకరకాలుగా జరిగింది. చివరికి మొత్తానికి ఆ పెద్ద గేటుని కూడా తోసుకుని లోపలికి కూడా వెళ్ళిపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు. అప్పటికి కూడా కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఇంటికి వచ్చేదాకా ఆపలేకపోయారు, ఆ గేటు దగ్గర దాటకుండా ఆపలేకపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఈ అరికపూడి గాంధీ గారితో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలంతా టమాటాలు, తర్వాత కోడిగుడ్లు అవన్నీ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద వేశారు, రాళ్ళు వేసి కొట్టారు. ఆ రాళ్ళు వేసి కొట్టేసరికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పైకి, కిటికీ అద్దాలు పగిలినాయి. తీరా ఇంత జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా అరికపూడి గాంధీ గారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి గుమ్మం ముందు, నేను వచ్చాను, నువ్వు రాలేకపోయావు, నేను వచ్చాను ఇంటి దగ్గరికి, దమ్ముంటే బయటికి రా, దమ్ముంటే బయటికి రా అని ఆయన మాట్లాడేసి ఆయన ప్రెస్ మీట్ ఆయన ఇచ్చేసిన తర్వాత అప్పుడు తిరిగ్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అరికపూడి గాంధీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. లోపల నుంచేమో ఆయన మాట్లాడుతున్నాడు మీడియాతో, బయట నుంచి ఈయన మాట్లాడుతున్నాడు మీడియాతో. తర్వాత ఏంటి అంటే ఇద్దరు కూడా డ్రామా, ఎవరో ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వెళ్ళలేరని తెలుసు, పోలీసులు అక్కడ దాకా రానివ్వరని తెలుసు. కానీ అధికార పార్టీ వాళ్ళని ఎక్కడి దాకా రాని వాళ్ళు అక్కడి దాకా రానిచ్చారు. అంటే అధికార పార్టీ యొక్క కెపాసిటీ ఏంటో చూపించడానికి వాళ్ళని అక్కడి దాకా రానిచ్చారు. ప్రతిపక్ష నాయకుడిని మాత్రం బయటికి రాకుండా చేశారు, ఇంటి నుంచే బయటికి రాకుండా చేశారు. ఇక్కడ పార్షియాలిటీ, పోలీస్ పార్షియాలిటీ క్లియర్గా కనబడుతోంది. వాళ్ళ అధికార బానిసత్వం అనేది క్లియర్గా కనబడుతోంది పోలీసులు. ఏదో నామకే వస్తే డ్రామా తరహాలో ఏదో అరికపూడి గాంధీ గారిని ఏదో అరెస్ట్ చేసామని చెప్పి తీసుకెళ్ళారు తప్ప. అంటే వీళ్ళకి కావాల్సిన ఫుటేజ్, బీఆర్ఎస్ నాయకుడికి పాడి కౌశిక్ రెడ్డికి కావాల్సిన ఫుటేజ్ పాడి కౌశిక్ రెడ్డికి వచ్చింది మీడియాలో, అరికపూడి గాంధీ గారికి ఆయనకి కావాల్సిన మీడియాలో ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అది ఆయనకి వచ్చింది. అంటే ఇటు కాంగ్రెస్కి, ఇటు బీఆర్ఎస్కి ఎవరికి కావాల్సిన రాజకీయంగా కావాల్సిన ఫుటేజీ, మీడియా కవరేజ్ అవన్నీ వచ్చినాయి. వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి వెళ్దామని వీళ్ళు ఏదో నామకే వస్తే అరెస్ట్ ఉంటుంది కదా, ఆ అరెస్ట్కి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఏంటి అంటే సరే పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఆ చీర చూపించడం అంతా ఇంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఆ గాజులు చూపించడం ఇలాంటివన్నీ. అంటే ఈ భాష అంతా కూడా నేను ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడారు కాబట్టి ఆ భాష నేను వాడానని పాడి కౌశిక్ రెడ్డి తర్వాత చెప్తున్నాడు. సరే ఏదన్నా రాజకీయాల్లో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం సరే నైతికంగా ఎలాగో అరికపూడి గాంధీది పూర్తిగా తప్పే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు ఆయన. కండువా కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే డిఫమేషన్ వస్తుందని భయపడుతున్నాడో అప్పుడు మళ్ళీ వాళ్ళు పిఎస్సీ చైర్మన్ ఇస్తే పిఎస్సీ చైర్మన్ కూడా తీసేసుకుంటున్నాడు. యాక్చువల్గా పిఎస్సీ చైర్మన్ చేయాలంటే ఈ పార్టీ నామినేట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ మా తరఫున ఇతన్ని పిఎస్సీ చైర్మన్ చేయండి అంటే అప్పుడు ఆయన చేయాలి. అలాంటి ఆనవాయితీలు ఏమి కొనసాగించకుండా వీళ్ళ వైపు వచ్చి కండువా కప్పుకున్న ఆయనకి లేదు ఇతను మావాడు కాదు ఆ పార్టీ వాడే అని చెప్పి మేము అతనికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు. ఓ పక్కనేమో ఇలా చేస్తున్న అరికపూడి గాంధీ గారు పాడి కౌశిక్ రెడ్డిని నువ్వు కోవర్ట్వి, నువ్వు బ్రోకర్వి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డిని నిడి తట్టకుండా తిట్టాడు. అసలు ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు అనుకోండి. గతంలో నువ్వు కాంగ్రెస్లో ఉంటూ బీఆర్ఎస్కి కోవర్ట్గా పనిచేసావు, ఇక్కడ మాటలన్నీ అక్కడికి చెప్పావు, నువ్వు బ్రోకర్వి అని చెప్పి అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని తిట్టడం. పాడి కౌశిక్ రెడ్డి ఏమో ఇంత ముందంతా నేను ఏమైనా సరే వెళ్ళిపోతాను, అరికపూడి గాంధీ గారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను, పైన జెండా ఎగరేస్తాను అన్నాడు. ఆయనే నువ్వు రాలేకపోతే నేను వస్తాను అరికపూడి గాంధీ అనగానే వెల్కమ్ చేస్తాను, నువ్వు రా నా దగ్గరికి అన్నాడు. తీరా వచ్చిన తర్వాత అరికపూడి గాంధీ గారు జనాన్ని వేసుకొచ్చిన తర్వాత ఏమో చూసారా నా మీదకి రౌడీలు వేసుకొచ్చారు, గుండాలను వేసుకొచ్చారు, నా మీద దాడి చేశారు, నా మీద హత్యా ప్రయత్నం చేశారు, ఇంతకింత చెల్లిస్తాను నేను అని చెప్పి ఆయన డైలాగులు అయినా ఈయన డైలాగులు అయినా. తర్వాత ఏం జరిగింది, ప్రజలకు ఏమైనా దీంట్లో ఏమైనా జరిగిందా, ప్రజలకు ఏమైనా ఇందులో ఒరిగిందా? ఏదీ లేదు. రాజకీయ నాయకుల రాజకీయాలు చూడండి ఎట్లా ఉంటాయో. అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా. అవసరం ఉన్నప్పుడు పార్టీని ఒక రకంగా వాడుకుంటారు, అవసరం లేనప్పుడు పార్టీ వాళ్ళని చీకొట్టేస్తారు. నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని చెప్పి మళ్ళీ ఇటే ఉన్నానని చెప్తున్నా కూడా తిట్టకుండా అరికపూడి గాంధీని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి ద్వారా. నిన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అవ్వగానే ఆ కాంగ్రెస్ వాళ్ళు అట్నుంచి వచ్చిన ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఇతన్ని తిట్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలకు వచ్చింది ఏదీ లేదు. నీచమైన రాజకీయాలు, క్రూరమైన రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది వీళ్ళిద్దరూ చేసిన అరికపూడి గాంధీ గారు అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన
ఈ డ్రామాల ద్వారా ప్రజలకు అర్థమైంది. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు. ఓట్లు వేసేటప్పుడు ఇలాంటి డ్రామా ఆర్టిస్టులకి ఓట్లు వేయాలా వద్దా, సరైన నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళు కొంతకాలం కంటిన్యూ అవుతారు. ఏ పార్టీ మీకు నచ్చిన పార్టీకి వేసుకుంటే అందులో కంటిన్యూ అవుతారు. అందువల్ల ఎన్నుకునేటప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళు చూసి ఎన్నుకోవాలి. డబ్బుల కోసం ఆశపడి ఎన్నుకుంటే ఇలాంటి నాయకులే తయారవుతారు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఎన్నుకోవాల్సింది సరైన నాయకులను ఎన్నుకోలేదు. హుజురాబాద్ నుంచి సరైన నాయకుడిని ఎన్నుకోలేదు. ఆయన ఇష్టరాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడే నాయకుని అక్కడ ఎన్నుకున్నారు. అరికపూడి గాంధీ గారిని శరీరంగం పలిచి వీళ్ళు సరిగా ఎన్నుకోలేదు. ఎందుకంటే ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటారు అనుకుని ప్రజలు ఓటైతే ఆయన కాంగ్రెస్లోకి దూకేశాడు. మళ్ళీ ఇటే ఉన్నానని చెప్పి పిఎస్సి చైర్మన్ పోస్ట్ తీసుకుంటున్నాడు. సో నైతిక విలువలు లేని వాళ్ళని, నోటి దూల ఉన్న వాళ్ళని ఈ 2 నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకున్నారు అనేది ఆ ప్రజలకి అర్థమవుతున్న విషయం, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న విషయం. సరే, ఈ డ్రామాలన్నీ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతాయో మనం కూడా చూద్దాం. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి రాజకీయాలన్నీ నడుస్తూనే ఉంటాయి. సమకాలీన రాజకీయాల్లో ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి తిట్టుకోవడాలు, ఇలా గాజులు ఇవ్వడాలు, చీరలు చూపించడాలు, ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోయింది. బూతులు తిట్టడమే కామన్ అయిపోయిన రోజులు ఇంక ఇవన్నీ పెద్ద లెక్కే ఉంది. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఈ డ్రామాలు ఇంకెన్నాళ్ళు కొనసాగుతాయి చూద్దాం. ఇంకా కొత్త ఆర్టిస్టులు ఎవరన్నా దీంట్లోకి ఎంటర్ అవుతారా ఈ మొత్తం డ్రామాలోకి చూద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా రంజుగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయం అంతా రంజుగా ఉండే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా ఒకవేళ మా ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మొన్న మధ్య ఎవరో ఆయన బీఆర్ఎస్ ఆయననే నాకు ఫోన్ చేసి మా బీఆర్ఎస్ వాళ్ళని అంటావా, ఇంకొక ఆయన ఎవరో ఫోన్ చేసి మా కాంగ్రెస్ వాళ్ళని అంటావా, ఇంకొక ఆయన ఎవరో ఫోన్ చేసి మా బీజేపీ వాళ్ళు. వీటి వల్ల ఏమి అవ్వదు. మేము ఎనాలిసిస్ చేస్తాం. మీకు నచ్చితే నచ్చిందనుకుని తీసుకోండి, లేదంటే లేదు. లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫోన్లు చేయడం ఇలాంటి వల్ల ఏవి కాదు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. రాజకీయాలు మనమన్నా కరెక్ట్ రాజకీయాలు చేద్దాం, అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని మనం కూడా అలా చేసి ఏదో వాళ్ళని బెదిరిద్దాం, వీళ్ళని బెదిరిద్దాం, ఈ అనాలిసిస్ చేసే వాళ్ళని బెదిరిద్దాం అని ఫోన్ చేస్తే ఇవన్నీ చాలా చూసేసాం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మంచిగా ఇచ్చే కామెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా నా అభిప్రాయాలతో మీరు విభేషిస్తుంటే ఖచ్చితంగా కామెంట్స్ ఇవ్వండి. ఒకవేళ నా అభిప్రాయాలతో మీరు ఏకీపిస్తున్నారనుకోండి, ఖచ్చితంగా అవి కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.